చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు చేసుకొని మనం 2 గంటలు అయిన తర్వాత తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట. పొద్దునకి రాత్రి చేసుకొని పొద్దునకి కూడా చాలా సూపర్గా ఉంటుంది ఈ గోంగూర పులిహార. అంత రుచిగా ఉంటుంది. మరి ఇప్పుడు అవసరం లేదు కదా. ఇదిగోనండి చక్కగా తినేయచ్చు. మరి హాయ్, హలో, నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలా రోజులైంది ఫ్రెండ్స్. మరి హెల్త్ బాగాలేదు కొంచెం, అందుకని చెప్పేసి వీడియోస్ కొంచెం చేయలేదన్నమాట. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. మరి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. ఈ రోజైతే నేను మన ఫ్యామిలీ మెంబర్ సబ్స్క్రైబర్ ఒక 2-3 నెలల క్రితం గోంగూర పులిహోర చేసి చూపించమన్నారండి. చాలా లేట్ అయిపోయింది, సారీ అండి. చేద్దాం అనుకుని ముందు వీడియోస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అప్లోడ్ చేస్తా ఉన్నాను. మరి అందుకని ఈరోజు వాళ్ళ కోసం గోంగూర పులిహోర చేసి చూపిస్తాను లంచ్ బాక్స్లోకి. అలాగే ప్రసాదం కింద కూడా చాలా బాగుంటుంది, దేవుడి ప్రసాదం చేసుకోవడానికి కూడాను. మరి చేసేసుకుందామా? వచ్చేసి మనకి ఇట్లాగా చూపించేస్తాను. స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. గోంగూర పులిహోర తయారు చేసుకోవడానికి ఒక మూకుడు తీసుకున్నాను. మూకుడు స్టవ్ మీద పెట్టుకున్నాను. మూకుడు వేడెక్కింది. ఇందులో 1 స్పూన్ నూనె వేసుకుందాం. ఇలా మూకుల్లో ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో 1/2 స్పూన్ మెంతులు వేసుకుందామండి. మెంతులు వేసి చక్కగా మెంతుల్ని మంచి కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టి వేయించాలండి. 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాం. ఆవాలు కూడా మంచిగా వేగాలి. మంచిగా సువాసన వస్తున్నాయండి, మంచిగా వేగిని. ఈ టైంలో ఒక 5-6 ఎండుమిరపకాయలని ఇందులో వేసేసుకుందాం. మనం తినే కారాన్ని బట్టి ఒక 6 ఎండుమిరపకాయలు వేసుకున్నాను నేను. ఇలా వేసేసుకొని వేయించుకుందాం. అన్నీ వేగిపోయినాయండి, ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇలా ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనిద్దాం, పక్కన పెట్టేసుకుందాం. వేయించుకున్న ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలని మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకొచ్చేస్తాను. పౌడర్ చేసుకున్నామండి. ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నామండి. మళ్ళీ అదే మూకుడులో కొంచెం 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం పులిహోరలోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులండి 2 కట్టలు తీసుకున్నాను, మీడియం సైజు. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం. ఇలా గోంగూర ఆకులన్నీ ఇలా వేసేసుకున్నామండి. చాలా ఎక్కువగా ఉన్నట్టుంటుంది, దగ్గరికి అయిపోద్ది అనమాట. మనం ఇలాగా మగ్గనిద్దాం ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలకి గోంగూర చూసారా చక్కగా ఎలా మగ్గిపోయిందో. ఎక్కువ ఉన్నట్టుందా మనకి, చక్కగా ఎలా మగ్గిపోయింది చూడండి, దగ్గరికి అయిపోయింది కదా. ఈ టైంలో మనం ఒక నిమ్మకాయ, పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకుని ఇలాగా పులుపు తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇలాగా వేసేసుకొని మనం చక్కగా మళ్ళీ దీన్ని మగ్గించుకుందాం. గోంగూర చింతపండు వేసుకున్నాం కదా, దగ్గరికి మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామండి. చింతపండు వేసుకున్నాం కదా మనం, వాటర్ ఇదిగో ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం. చల్లారాక మిక్సీ పట్టుకుందాం. మగ్గబెట్టుకున్న గోంగూర చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం అంతటిని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని చక్కగా పేస్ట్ చేసుకొచ్చేస్తాను. ఇదిగోనండి గోంగూర పేస్ట్ చేసేసుకున్నాము. ఇందులోనే మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు, అలాగే మెంతులు, ఆవాలు కూడా పొడి ఉంది కదా, అందులోనే వేసేసుకొని పేస్ట్ చేసుకున్న అన్ని కలిపి పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నామండి. ఒక పెనం పెట్టుకున్నాం. ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. పులిహోర తాలింపు రెడీ చేసుకుంటున్నామండి. అదిగో ఆయిల్ వేడెక్కింది. ఇందులో ఒక 1/2 కప్పు అండి వేరుశనగుళ్ళు ఉన్నాయి కదా, పల్లీలు వేసేసుకుందాం నూనెలోను. మీ ఇష్టం అండి, మీరు తినేదాన్ని బట్టి. నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, నాకు కొంచెం ఎక్కువే ఇష్టం వేరుశనగుళ్ళు. చక్కగా కలుపుకుందామండి ఇలా. ఇందులో పల్లీలు కొంచెం వేగగానే 2 స్పూన్లు శనగపప్పు అండి, అలాగే 1.5 స్పూను మినప్పప్పు. నేను కొంచెం ఎక్కువే వేస్తున్నానండి, పప్పులు అవి బాగుంటాయి, తింటా ఉంటే బాగుంటాయి పంటికని. ఇలా వేసేసుకొని అలాగే ఆవాలు 1 స్పూన్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనం ఇలా కలిపేసుకుందాం. ఇందులో 1 ఇంచు అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి, అలాగే
ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఎలా చీల్చుకున్నానో వేసేసుకుందాం, ఇందులో వేసేసుకుందాం. మీరు తినే కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా కలిపేసుకుందాం. అలాగే ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. వేసుకొని చక్కగా కలిపేసుకుందాం ఇలాగా. అలాగే 4-5 ఎండుమిరపకాయలండి, ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసేసుకుంటున్నాను. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారం మీరు చూసుకొని వేసుకోండి. గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మిరపకాయలు పడతాయి కాబట్టి వేసాను మరి నేను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. 1 స్పూన్ కొంచెం వేస్తున్నాను. పులుపుకి సరిపడా సాల్ట్ కూడా మరి తర్వాత చూసుకొని వేసుకోవాలి. చక్కగా కలిపేసుకున్నాను. అలా కరివేపాకు 4-5 రెబ్బలు తీసుకొని చక్కగా కడుక్కొని ఇదిగో ఇలా వేసేసుకుంటున్నామండి. కరివేపాకును కూడా వేసుకుని చక్కగా ఇలా వేగనిద్దాం. ఇందులో కొంచెం ఇంగువ వేసుకుందామండి. వేసుకుంటే కనుక చక్కని సువాసన వస్తుంది. ఇంగువ ఇలా వేసుకుని చక్కగా ఇలా కలిపేసుకుందాం. అయిపోయిందండి. మనం ఇలా వేయించేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. నేను ముందుగానే వండుకొని ఉడికించుకొని వార్చుకుని ఇలా పలుగ్గాను చక్కగా ఇలాగా పలుగ్గా వార్చుకుని చల్లార్చుకొని పెట్టుకున్నాను. ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, గోంగూర, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇవి పేస్ట్ని మనం ఇందులో వేసేసుకుందామండి. వేసుకొని నేను చేయి పెట్టే తీసేస్తున్నాను. ఇందులో వేసేసుకొని చక్కగా మనం ఇలా కలిపేసుకుందాం. అంతా పట్టేటట్టు, రైస్కి పట్టేటట్టు కలిపేసుకుందాం. ఇలా రైస్లో చక్కగా గోంగూర వేసేసి కలిపేసుకున్నామండి. ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకున్నాం కదా, ఈ తాలింపును కూడా మనం ఇందులో వేసేసుకుందాం. ఇదిగో ఇలా రైస్లో వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా రైస్కి పట్టేలాగా ఇలా కొంచెం వేడిగా ఉంది. వేడి చల్లారాక చేయి పెట్టి కలిపేసుకుందాం మొత్తం అంతాను. ఇదిగోనండి, గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి అలాగే ప్రసాదాల కింద, నైవేద్యం కింద చక్కగా చేసేసుకోవచ్చు. మరి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు చేసుకొని మనం 2 గంటలు అయిన తర్వాత తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట. పొద్దునకి రాత్రి చేసుకొని పొద్దునకి కూడా చాలా సూపర్గా ఉంటుంది ఈ గోంగూర పులిహోర. అంత రుచిగా ఉంటుంది. మరి పులిహోర అంటేనే ఇష్టం కదండి అందరికీ. ఇదిగోనండి, చక్కగా తినేయచ్చు. మరి గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది. వేసేసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, గోంగూర పులిహోర చాలా రుచిగా ఉంటుంది. మరి తిన్నారంటే వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈరోజే తయారు చేసుకోండి. మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.